అందరికీ శుభోదయం, నమస్కారం. నేను మీ అనుపమ. ఇక ఒకసారి చిత్తూరు జిల్లా అలాగే తిరుపతి, తిరుమల ఈ క్షేత్రాల చుట్టూ ఏ క్షేత్రాలు ఉన్నాయో ఒకసారి తెలుసుకుంటూ ఉంటే మనం అటువైపుగా వెళ్ళినప్పుడు ఆ క్షేత్రాలని దర్శించుకునేటటువంటి అవకాశము, కొంత జ్ఞాన సేకరణ అనేది మనకు తెలిసి ఉంటే చాలా మంచిది. ఇక చిత్తూరు ఆ క్షేత్రాలు, తిరుమల ఆ ప్రాంతంలో పర్యటన కోసం కానీ మరి తీర్థయాత్రలు చేసేటటువంటి ఒక అలవాటు ఉన్న వాళ్ళు మొదటిగా వరసిద్ధి వినాయక క్షేత్రము, దీనినే కాణిపాక క్షేత్రము, తిరుపతి చిత్తూరు సమీపంలో కాణిపాక క్షేత్రము, ఇది వరసిద్ధి వినాయక స్వామి దేవాలయము. దీనిని మొదటిగా దర్శించుకోవాలి. ఆ తర్వాత స్వర్ణ మహాలక్ష్మి దేవాలయం ఉంటుంది, దాన్ని మనము దర్శించుకోవచ్చు. దీనినే గోల్డెన్ టెంపుల్ అని కూడా అంటూ ఉంటారు. తర్వాత మనము ఎగువ తిరుపతి, తిరుమల తిరుపతి రెండు కూడా దర్శించుకొని అనంతరము కాళహస్తి, ఇక శ్రీ కాళహస్తీశ్వర స్వామిని అలాగే శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామిని దర్శించుకొని అక్కడే రాహుకేతు పూజ చేసుకోండి. అక్కడే భక్త కన్నప్ప దేవాలయం ఉంటుంది, దర్శించుకోండి. అంతటి భక్తిపరుడు, శివుడి ప్రేమకు అనుగ్రహానికి పాత్రుడైనటువంటి భక్త కన్నప్ప క్షేత్రాన్ని తప్పకుండా కొండ మీద ఉంటుంది. తప్పకుండా మీకు వీలుంటే దర్శించుకునే అవకాశం ఉంటే తప్పకుండా దర్శించుకోండి. అలాగే రాహుకేతు పూజ తప్పకుండా చేయించుకోండి. ఏమన్నా శని దోషాలు కానీ, నవగ్రహ దోషాలు కానీ, అష్టమ శని, అర్ధాష్టమ శని లేదా సంతానం లేక బాధపడడం, వివాహం కాకపోవడము, వృత్తిలో స్థిరపడకపోవడం, అసలు వృత్తిలో ఏ వృత్తి దొరకకపోవడము, దొరికినా చేయలేకపోవడం, ఇటువంటివన్నీ కూడా మరి తగ్గుముఖం పడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక జవాబు, సమాధానం దొరుకుతూ ఉంటుంది. రాహుకేతు పూజను తప్పకుండా మరి ఆచరిస్తే చాలా బాగుంటుంది. శ్రీకాళహస్తి వెళ్ళిన తర్వాత మరి ఏ ఇతర క్షేత్రాలకి వెళ్ళకూడదు, సరాసరి ఇంటికి వచ్చేయాలి. ఇది ఒక నియమము. ఇక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి క్షేత్రం గురించి, దేవాలయం గురించి ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకుందాము. దీనినే కాణిపాకం అని కూడా అంటూ ఉంటారు. వినాయక ఆలయం లేదా వరసిద్ధి వినాయక స్వామి ఆలయం అనేది హిందూ సంప్రదాయాల్లో హిందూ గణేశుడి ఆలయము. ఇక మన హైందవ సంస్కృతి, హిందూ సనాతన ధర్మము పాటించే వారికి ప్రతి ఆలయం గురించి చక్కగా వాటి చరిత్ర గురించి అన్నీ కూడా తెలిసి ఉంటే కొంత జ్ఞానము సముపార్జనకి బాగా పనికి వస్తుంది. అలాగే తెలియని వారికి చెప్పడానికి కూడా మన జ్ఞానం అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. ఇది సరిగ్గా ఆంధ్రప్రదేశ్లో మనం చిత్తూరు జిల్లాలో కాణిపాకం వద్ద ఉంటుంది. కాణిపాకం వద్ద మరి ఈ క్షేత్రం ఉంటుంది. వరసిద్ధి వినాయక క్షేత్రము, వరాలనిచ్చే సిద్ధి వినాయకుడు అని కూడా అంటూ ఉంటారు. ఈ ఆలయము చిత్తూరు నుంచి సరిగ్గా 11 కిలోమీటర్ల దూరంలో, అలాగే మనకు తిరుపతి నుంచి 68 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది శ్రీ సిద్ధి వినాయక వరసిద్ధి వినాయక స్వామి దేవాలయము, గణేష ఆలయము లేదా వరసిద్ధి వినాయక దేవాలయము. సరిగ్గా 11వ శతాబ్దంలో, ఇక ప్రారంభంలో, ఆ 11వ శతాబ్దము ప్రారంభంలో చోళరాజు కులోత్తంగ అనేటటువంటి చోళ మహారాజు చేత స్థాపింపబడినటువంటి ఆలయం ఇది. ఇక ఆ తర్వాత 1336లో విజయనగర రాజవంశ చక్రవర్తులచే మరింత అభివృద్ధి చేయబడింది. వినాయక క్షేత్ర దర్శనానికి అలాగే పవిత్ర స్థలాలలో ఒకటిగా చెప్పదగినది. ఇక మరియు దీనిని వరసిద్ధి వినాయక స్వామి క్షేత్రం అని, ఆలయం అని కూడా పిలుస్తూ ఉంటారు. చాలా ప్రాముఖ్యత కలిగింది, మహిమ కలిగింది. మరి మహిమ చూపగలిగినటువంటి క్షేత్రము శ్రీ వరసిద్ధి వినాయక స్వామి క్షేత్రము. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి క్షేత్రము అని చెప్పుకుంటున్నాం కదండి. తప్పుడు ప్రమాణం చేస్తే శిక్ష పడుతుందని భక్తులు ప్రగాఢ విశ్వాసము. భక్తులు మరీ నమ్ముతూ ఉంటారు. స్వామివారి ఎదుట మరి తప్పుడు ప్రమాణాలు చేసినా, చెయ్యని తప్పులు ఒప్పుకున్నా మరి రెండూ కూడా శిక్షార్హమే. కాబట్టి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి క్షేత్రంలో ఇక తప్పుడు ప్రమాణాలు చేస్తే తప్పకుండా శిక్ష పడుతుందని భక్తుల విశ్వాసము. ఇక్కడ విగ్రహము కాలక్రమేణా పరిమాణంలో ఇక పెరుగుతోందని నివేదించబడింది. ఇక కాలక్రమేణా వరసిద్ధి వినాయక స్వామి క్షేత్రము అలాగే కాణిపాకంలో అలా పెరుగుతూ ఉంది. విగ్రహము యొక్క కొలమానము అలాగే నివేదించబడింది. దీనిపై అనేకమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా చిక్కుముడి మన సమస్యలు మన జీవన ప్రయాణంలో వచ్చినప్పుడు తప్పు చేసిన వ్యక్తిని ఆలయం ముందు నించోబెట్టి నీటిలో స్నానం చేయిస్తే తప్పు ఒప్పుకుంటాడు అని చెప్పి
ప్రసిద్ధి. ఇంత తప్పు ఒప్పుకొని వాడైనా సరే తప్పు ఒప్పుకుంటాడు అనేటటువంటి ప్రసిద్ధి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి క్షేత్రానికి అంటే కాణిపాకానికి ఈ పేరు బాగా స్థిరపడింది. స్వామివారి ఆలయానికి ఈశాన్య దిశలో వరదరాజ స్వామి ఆలయం కూడా ఉంటుంది. ఒకసారి పరిశీలించి చూడండి. చాలా మంది ప్రముఖులు మరి సవాళ్లు విసిరేటప్పుడు ప్రమాణం చేస్తారా అని అడిగినప్పుడు ఇక ప్రమాణం చేయాలని సవాళ్లు కూడా విసురుతూ ఉంటారు. ఈ దేవాలయం ఎదురుగా తిరుపతి వెళ్లే చాలా మంది భక్తులు దాదాపుగా కాణిపాకాన్ని దర్శించుకుంటారు. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి క్షేత్రము మహిమలకు పెట్టింది పేరు, మరి ప్రమాణాలకు పెట్టింది పేరు. తప్పుడు ప్రమాణాలు చేసిన చేయని తప్పును ఒప్పుకున్న రెండు శిక్షార్హమే కాబట్టి మరి ఇక్కడ ఖచ్చితంగా ఇటువంటి వ్యక్తి అయినా నిజాలు ఒప్పుకుంటారని ప్రసిద్ధి. కాణిపాకంలో స్వయంభూగా అంటే స్వయంగా వెలిసినటువంటి వినాయకుడి విగ్రహం కాబట్టి ఇక వినాయకుడు వెలిశాడని చెప్పడంపై ఒక పురాణ గాథను ప్రధానంగా చెబుతూ ఉంటారు. 1000 ఏళ్ల క్రిందట, సరిగ్గా 1000 ఏళ్ల కిందట మూగ, చెవిటి అలాగే గుడ్డివారు అయినటువంటి ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారట. వారి వ్యవసాయ భూమి దాదాపుగా ఎండిపోవడం వల్ల, బావిలో నీరు లేక ఎండిపోవడం వల్ల వాటిని గమనించి ఇక బావిని ఇంకొద్దిగా తవ్వితే నీళ్లు వస్తాయనే భావంతో ఇంకా తవ్వడం మొదలు పెట్టగా అక్కడ గట్టి రాయి తగిలి క్షణాలలో బావిలో రక్తం చేరాయట. రక్తం ఊరటము అలాగే నీరుకు బదులు రక్తం రావటము ఇవన్నీ కూడా మొదలైందంట. ఇక కొద్దిగా బావి నిండుతుందట. ఇక ఆ ముగ్గురు అన్నదమ్ములు కూడా ఏమైందో అని కంగారు పడుతూ ఉండగా గమనించగా బావిలో వినాయకుడి విగ్రహము కనిపించింది. వారు ఆ విగ్రహాన్ని పూజించగా వారి యొక్క అవిటితనము అంటే మూగ, చెవిటి అలాగే మరి గుడ్డివారు కాబట్టి ముగ్గురు అన్నదమ్ములు వారి యొక్క వైకల్యము, వారి యొక్క మరి శారీర వైకల్యము అన్నీ కూడా పోయాయి అని చెప్పి పురాణ కథనము. ఎప్పుడైతే ఆ విగ్రహాన్ని పూజించారో ఇక వారి యొక్క శారీర వైకల్యము అన్నీ కూడా అవిటితనం అన్నీ కూడా తొలగి ఇక మామూలు మనుషులుగా మారారని ప్రసిద్ధి. ఈ వరసిద్ధి వినాయకుడి క్షేత్రానికి ఈ కథనం అనేది ప్రాచుర్యంలో ఉంది. ఆ విషయము గ్రామస్తులకు తెలిసి ఆ విగ్రహాన్ని పూజించడం మొదలు పెట్టారట. ఇక ఎప్పుడైతే ఈ ముగ్గురు అన్నదమ్ములు కూడా వారి యొక్క మూగ, చెవిటి, గుడ్డివారు ఎవరైతే ముగ్గురు అన్నదమ్ములు వారి అవిటితనాన్ని పోగొట్టుకొని మామూలు మనుషులుగా మారారో ఇక అప్పటి నుంచి కూడా దగ్గరలో ఉన్న అందరి భక్తులు ఒకరి తర్వాత ఒకరు అందరూ ఈ మహిమను తెలుసుకొని ఒక్కొక్కరిగా రావడం మొదలు పెట్టారట ఈ క్షేత్రానికి. ఇక దగ్గరలో ఉన్న గ్రామస్తులంతా కూడా ఈ విగ్రహాన్ని పూజించడం మొదలు పెట్టారు. ఆయన మహిమ తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా అలా భక్తులు కొట్టిన కొబ్బరికాయలు లో వచ్చేటటువంటి నీరు ఎకరానికి పైగా పారిందట. అంతమంది భక్త సందోహము అక్కడికి చేరారట. ఎప్పుడైతే ఈ మహిమ విన్నారో ఇక దానితో ఆ స్థలానికి కాణిపాకం అనేటటువంటి పేరు వచ్చిందని చెబుతూ ఉంటారు. ఈ పేరు నేపథ్యం చూస్తే కాణి అంటే చిత్తడి నేల లేదా తడి నేల అని అర్థము, అలాగే పాకం అంటే నీరు ప్రవహించడం అని అర్థము. అంటే ఎకరం పావు పైగా లేదా మాగాని భూమి నీరు ప్రవహించడము అంటే అంతటి నేలలో నీరు ప్రవహించడం అని అర్థము వస్తూ ఉంటుంది. ఈ ఆలయాన్ని చోళరాజైన రాజేంద్ర చోళుడు కట్టించాడట. ఇక ఈ ఆలయంలో అద్భుతమైనటువంటి శిల్ప సంపద, శిల్ప సౌందర్యము చోళ విశ్వకర్మ శిల్పి శైలికి ఇక తార్కాణంగా పేర్కొనబడింది. చక్కటి శిల్ప శైలికి పెట్టింది పేరు వరసిద్ధి వినాయక క్షేత్రము. శ్రీ వరసిద్ధి వినాయకుని ఆలయానికి తూర్పుగా ఈశాన్య దిశగా ఒకసారి గమనిస్తే శ్రీ వరదరాజ స్వామి ఆలయం ఉంటుంది. తప్పకుండా దర్శించే ప్రయత్నం చేయండి. అక్కడికి వెళ్ళినప్పుడు పూర్వము జనమేజయుడు సర్పయాగం చేసిన తర్వాత శ్రీ మహావిష్ణువు అతనికి కలలో కనపడి శ్రీ వరదరాజ స్వామి ఆలయాన్ని కట్టించమని ఆజ్ఞాపించడం చేత ఇక జనమేజయుడు కట్టించాడని ఇక ప్రతీతి. వరదరాజ స్వామి ఆలయంలో నవగ్రహ మండపము అలాగే అద్దాల మేడ కూడా ఉంటుంది. కాబట్టి ఈ వరదరాజ స్వామి కూడా ఆలయాలు ఉంటాయి. తప్పకుండా దర్శించేటువంటి ప్రయత్నం చేయండి. ఇక విగ్రహము నీటిలో కొద్దిగా మునిగి ఉంటుంది. ఎంత త్రవ్వినా స్వామివారి తుది మాత్రం ఎవ్వరు కూడా కనుగొనలేకపోయారు. తుది మాత్రం ఎవ్వరికి అర్థం కావట్లేదు, ఎవ్వరు కూడా కనుగొనలేకపోయారు. స్వామివారికి నిత్యము అష్టోత్తర పూజలతో ఇక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. వినాయక చవితికి పూజలను ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. ఇక సత్య ప్రమాణాల
దేవుడైనటువంటి శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి విఘ్నేశ్వరుడి ముందు ప్రమాణం చేయడానికి అబద్ధీకులు అసత్య ప్రచారాలు చేసేవాళ్ళు ఒకంత భయపడుతూ ఉంటారు. ఎంతటి అబద్ధ ప్రచారం చేసే వాళ్ళైనా సరే ఇక అబద్ధీకులు ప్రమాణం చేయడానికి సిద్ధం కారు. కాణిపాకంలో ప్రమాణం చేస్తారా అంటూ సవాలు విసురుతూ ఉంటారు. ఏదైనా క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు ఇక్కడ చేసిన ప్రమాణాలకు బ్రిటిష్ కాలంలో న్యాయస్థానాలలో కూడా మరి ప్రామాణికంగా తీసుకునేవారంటే దీని ప్రాముఖ్యత ఎంతటిదో ఒకసారి అర్థం చేసుకోవాలి. దీనికి ఎదురుగా ఒక మంచి నీటి కోనేరు అలాగే వినూత్నమైనటువంటి మండపం ఉంటుంది. అటువైపుగా వెళ్ళినప్పుడు ఆ కోనేరును మండపాన్ని దర్శించుకోండి. మహిమ చూసినటువంటి ప్రజలు అక్కడకు దగ్గరగా ఉండేటటువంటి ప్రజలు వచ్చి దర్శించుకున్నారు అని చెప్పుకున్నాం కదా. ఇక స్వయంభువుడు అని గ్రహించి చాలా కొబ్బరికాయలు కొట్టడంతో ఎకరం బావు అంటే ఒక మాగాని నేల కొబ్బరికాయ నీళ్లతోటి అలా చిత్తడి నేలగా తడి నేలగా మారిన కారణంగా దీనిని కాలువలా ప్రవహించింది. దీని కారణంగానే కాణిపాకం అనేటటువంటి పేరు వచ్చింది. దీనినే కాణి పరకం అనేటటువంటి తమిళ పదంలో ఇక పిలుచుకుంటూ ఉంటారు, పిలిచేవారట. అదే కాలక్రమేణా కాణిపాకంగా మారింది. ఈ రోజుకి కూడా ఇక్కడ స్వామివారి విగ్రహము నూతిలోనే ఉంటూ ఉంటుంది. ఒకసారి గమనించండి వెళ్ళినప్పుడు. అక్కడ ప్రాంగణంలోనే ఒక బావి కూడా ఉంటుంది. ఇక దానిలో స్వామి వాహనమైనటువంటి ఎలక కూడా ఉంటుంది. అక్కడ స్వామివారికి మనకిష్టమైన పదార్థం ఏదైనా వదిలివేస్తే అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి అనేటటువంటి ప్రసిద్ధి ఒకటి ఉంది, నెరవేరుతుంది అని. ఇక కాణిపాకంలో కొలువు తీరినటువంటి సిద్ధి వినాయక స్వామి, వరాలనిచ్చే సిద్ధి వినాయక స్వామి విఘ్నేశ్వరుడు వినాయకుడు సజీవ మూర్తిగా వెలిసినటువంటి ఈ స్వామికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. కాబట్టి స్వామి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సర్వాంగ సమేతంగా ఇక పెరుగుతూ ఉంటారు. పరిమాణ దిశగా మనం ఒకసారి చూసుకుంటే మరి పెరుగుతూ ఉంటున్నారంట స్వామి. ఆ విషయానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. ఎలా పెరుగుతున్నారని చెప్పాలంటే పరిమాణము ఏమిటి అంటే స్వామి వారికి 50 సంవత్సరాల క్రితము వెండి కవచము ఏదైతే ఉంటుందో అది ప్రస్తుతం సరిపోవడం లేదని చెబుతూ ఉంటారు. దీన్ని బట్టి స్వామి మరి కొద్దిగా పెరుగుతున్నారని ప్రమాణాలు మనకు బయటపడుతూ ఉన్నాయి. భక్తులను బ్రోచే స్వామిని వరసిద్ధి వినాయకుడు కాబట్టి ఇక కాణిపాకం అంటే ఎకరం పావు మడి భూమి లేదా మాగాని అని, మరి పారకం అంటే నీళ్లు, అంటే పొలంలోకి నీళ్లు పారటం అని అర్థం. దీనినే కాలక్రమేణా చరిత్ర ప్రకారం మనం కాణిపాకం అని చెప్తూ ఉన్నాం కదా. అన్నదమ్ములు ఏ విధంగా అయితే అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో ఒకరికి గుడ్డితనము అంటే అంధకారము, ఇంకొకరికి మూగతనము అంటే మాటలు రాకపోవడము, ఇంకొకరికి చెవుడు అంటే చెవులు వినిపించకపోవడం, ఇవన్నీ కూడా ముగ్గురు అన్నదమ్ములకు అవలక్షణాలు ఉంటాయి. అలా పుట్టుకతో వారికి వచ్చిన కారణంగా ఎప్పుడైతే చిన్న పొలంలో సాగు చేసుకుంటా పూర్వకాలంలో పొలంలో నీళ్లు తోడాలంటే ఇక ఏతాంలతోటి నీటిని తోడేవారట. ఇక ముగ్గురిలో ఒకరు క్రింద ఉండి ఇద్దరు పైన ఉండి ఇక ఏతం పైన ఉండి నీరును తోడుతూ ఉండేవారు. అలా ఉండగా ఒకరోజు నూతిలో నీరు పూర్తిగా అయిపోయింది. దానితో ముగ్గురిలో ఒకరు నూతిలో దిగి లోతుగా త్రవటం మొదలు పెట్టారు. ఇక కాసేపటి తర్వాత గడ్డపారకు రాయి లాంటి పదార్థము తగలటంతో ఆపి కిందకు జాగ్రత్తగా చూశారు. గడ్డపార నల్లని రాతికి తగిలి ఆ రాతి నుంచి రక్తం కారడం చూసి నిశ్రేష్ఠులయ్యారట ముగ్గురు అన్నదమ్ములు కూడా. కొద్ది క్షణాలలో బావిలో నీరు అంతా కూడా రక్తం రంగులో మారిపోయిందట. ఇక మహిమతో ముగ్గురు కూడా అవిటితనం పోగొట్టుకొని ఎప్పుడైతే గడ్డపార ఈ నల్లటి రాయికి తగిలిందో వెంటనే వారి ముగ్గురికి కూడా ఈ 3 అవలక్షణాలు, ఇక ముగ్గురి అవిటితనం కూడా పోయిందట. కొద్ది క్షణాల్లో బావిలో నీరంతా రక్తం రంగులో మారిపోయిందట. మహిమతో వీరి అవిటితనం పూర్తిగా పోయి ఇక పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మారారని చెప్పుకున్నాం కదా. ఈ విషయాన్ని చుట్టుపక్కల గ్రామస్తులు తండోపతండాలుగా విని తండోపతండాలుగా ఇక నూతి వద్దకు చేరుకొని ఇంకా లోతు తవ్వడానికి ప్రయత్నించారు. వారి ప్రయత్నము ఫలించకుండానే వినాయక స్వామి వారి స్వయంభూ విగ్రహము ఊరే నీటి కింద దర్శనమిచ్చిందట. మరి ఇదండి వరసిద్ధి వినాయక స్వామి క్షేత్రం యొక్క మరి కథనము. ఇలా ప్రాచుర్యం ఉంది. ఈ కథ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి లేదా విఘ్నేశ్వరుడు ఆలయము దేవాలయం వెనక
కథనము మరి ముగ్గురు అన్నదమ్ముల గురించి ఏ విధంగా మరి వారి చిన్న పొలంలో నీళ్లు తవ్వుతూ ఉండగా ఒకానొక దశలో మరి ఆ నీళ్లు ఎండిపోవడం వారి పొలంలో, అలాగే ఇంకా లోతుగా తవ్వితే నీరు వస్తుందేమో అన్న ఆశతోటి తవ్వుతూ ఉంటే నీరుకు బదులు ఈ గడ్డపార వెళ్ళి నల్లటి రాతికి తగలడము, తద్వారా నీళ్ళన్నీ కూడా రక్తం రంగులోకి మారడము, ఆ కారణంగా రక్తం ప్రవహించిన కారణంగా మరి అవన్నీ కూడా మహిమలు దగ్గరలో ఉన్న గ్రామస్తులకు తెలియడము, తండోపతండాలుగా రావడము, ఈ ముగ్గురి అవిటితనము మరి మూగుతనము, చెవిటితనము, గుడ్డితనము, ఈ మూడు అవలక్షణాలు అవిటితనం పోయి ఇక దగ్గరలో ఉన్న గ్రామస్తులంతా కూడా వచ్చి మరి చాలా తండోపతండాలుగా కొబ్బరికాయలతోటి మరి కొబ్బరికాయలు అలా విశేషంగా కొట్టడంతో ఎకరం బావు అంటే మాగాని నేల ఈ కొబ్బరికాయ నీరుతోటి ప్రవహించడం కారణంగా దీన్ని కాణిపాకం లేదా కాణిపరకం అనే పేరుతోటి పిలుస్తూ ఉండేవారు. కాలక్రమేణా కాణిపాకంగా మారింది. మరి ఇవన్నీ కూడా విశేషాలు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం గురించి. ఇక కాణిపాకం బహుదా నది ఉత్తరపు ఒడ్డున, అలాగే తిరుపతి బెంగళూరు జాతీయ రహదారిపై ఇక చిత్తూరు నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి అలాగే విఘ్నేశ్వరుడి కాణిపాక విశేషాలు. కాణిపాకం అంటే మనం అన్ని తెలుసుకున్నాం కాబట్టి విశేషాలు ఇవన్నీ కూడా జ్ఞాన సముపార్జన సంపాదించండి, తెలియని వారికి చెప్పే ప్రయత్నం చేయండి. అలాగే మనకు 11 నుంచి కూడా అన్న వితరణ సేవ, అన్నదానం అనేది జరుగుతూ ఉంటుంది, ప్రసాద వితరణ. అలాగే నిజరూప దర్శనము 5 నుంచి 5:30 వరకు ఉదయం, అలాగే 7 నుంచి 7:30 వరకు, అలాగే 8:30 నుంచి 9 వరకు, 10:30 నుంచి 11 వరకు ఇవన్నీ కూడా మనకు సేవలు. అలాగే శిఖర దర్శనం కూడా మనకు సరిగ్గా ఇలాగే ఉంటుంది. అలాగే 4:30 నుంచి 5 వరకు మనకు దర్శనాలు అనేవి జరుగుతూ ఉంటాయి. అలాగే పూలంగి సేవ మాత్రం కేవలం గురువారం మాత్రం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ విశేషాలు చక్కగా మరి తెలుసుకుంటూ ఉండండి. మీరు అటువైపుగా వెళ్ళినప్పుడు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయాన్ని అక్కడ ఏ విధంగా మరి స్వామి వెలిశాడు ఒక క్షణము తీక్షణంగా వీక్షించండి. అలాగే మరి ఆ స్వామి ఎదుట అబద్ధికులు ప్రమాణం చేయటానికి భయపడుతూ ఉంటారు కాబట్టి దాన్ని కూడా గమనించండి ఒకసారి. అలాగే అక్కడ ఉండేటటువంటి కోనేరు మండపాన్ని తప్పకుండా మరి చూసిరండి. ఇవ్వండి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి అలాగే విఘ్నేశ్వరుడి ఆలయం గురించి కొన్ని విశేషాలు, మరికొన్ని ఆలయాల విశేషాల గురించి మరలా తెలుసుకుందాము. నేను మీ అనుపమ. లోక సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.